నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. మంత్రి పదవి అధికారాన్నే కాదు, బాధ్యత కూడా ఇస్తుంది. బండి సంజయ్ విషయంలో మాత్రం అది విరుద్ధం. తన కొడుకుపై పోక్సో ఆరోపణలు వచ్చినప్పుడు స్వయంగా ముందుకు వచ్చి విచారణ జరిపించండి అంటే గంభీరంగా ఉండేది, గౌరవంగా అనిపించేది. కానీ బండి సంజయ్ అలా ఆలోచించలేదు. ఎంతైనా కన్నతండ్రి కదా, పేగుబంధం లాగుంటుంది. చేసింది తప్పని తెలిసినా తప్పించే ప్రయత్నం చేశాడు. అందుకోసం ఎందాకైనా తెగించేలా వ్యవహరించాడు. పోక్సో కేసు నుంచి తన కొడుకును తప్పించేందుకు కుట్రలు పన్నాడు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానంటూ తూలాడు. మిస్టర్ బండి సంజయ్, నీ బెదిరింపు ఎవరికి? ప్రశ్నిస్తున్న ప్రజలకా, ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబానికా? అధికారం ఉంది కదా అని ఎంతకైనా తెగిస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోవాలా? ప్రశ్నించడమే పాపమైనట్టు అంతు చూస్తామన్న బెదిరింపులేంటి? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? తన కొడుకు చేసింది తప్పేనని సంజయ్ అంగీకరించినట్టే కదా. బహిరంగంగా బండి బెదిరించడం అంటే నేరాన్ని ఒప్పుకున్నట్టే కదా. అయినా బండి సంజయ్కు అంత ధైర్యం ఏంటి? ఎంత కేంద్ర మంత్రి అయినా ఎవరి అండ చూసుకొని అంత చూస్తానని బెదిరించాడు. ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కొడుకును తప్పించేలా బండి సంజయ్ ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. కేంద్ర మంత్రిగా ఉంటూ విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు కేంద్ర మంత్రి పదవిలో బండికి కొనసాగే అర్హత ఉందా? హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉంటూ విచారణకు సహకరించకపోతే ఎలా? తనతో పెట్టుకుంటే తగలబెడతానంటూ బెదిరింపులేంటసలు? కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ బెదిరింపులేంటి? ఎవరిని తగలబెడతావు మిస్టర్ బండి సంజయ్? ఇది బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం కాదా? కేంద్ర మంత్రిగా ఉంటూ బహిరంగ బెదిరింపులు. మంత్రి పదవిలో బండికి కొనసాగే అర్హత ఉందా? హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉంటూ విచారణకు సహకరించకపోతే ఎలా? కొడుకు సంగతి ఏమైందని అడిగితే భయపెడతారా? తనతో పెట్టుకుంటే అంతు చూస్తానని బెదిరింపులు ఏంటసలు? కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ బెదిరింపులేంటి? ఎవరిని తగలబెడతావు మిస్టర్ బండి సంజయ్? ఇది బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడం కాదా? ఇంత జరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా? బండి చేస్తున్నది అధికార దుర్వినియోగం కాదా? ఒక మంత్రే తన కొడుకు చేసిన దుర్మార్గాలను బయటపెట్టిన వారి అంతు చూస్తామనడం నేరం కాదా? అంటే కేంద్ర మంత్రులకు చట్టాలు వర్తించవా? భగీరథ్ తండ్రి బాటలోనే నడిచాడని తెలియడం లేదా? బండి పదవిలో కొనసాగితే పారదర్శక విచారణ ఎలా సాధ్యం? ఇప్పటికే బండి సంజయ్ మై డియర్ ఫ్రెండ్ అంటూ సీఎం, రాష్ట్ర హోంమంత్రి రేవంత్ కూడా ప్రకటించలేదా? రేవంత్ అండ చూసుకునే బండి బెదిరింపులకు దిగింది నిజం కాదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ చట్టాన్ని రక్షించాల్సింది పోయి అపహాస్యం చేస్తున్నాడు. కుమారుణ్ణి కాపాడుకునేందుకు అధికారాన్ని ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తున్నాడు. బాధ్యత గల మంత్రిగా ఉన్న ఆయన తన కుమారుణ్ణి స్వయంగా పోలీసు విచారణకు తీసుకురావాల్సింది పోయి తప్పించే కుయుక్తులను అమలు చేస్తున్నాడు. పోక్సో కేసులో కేసు నమోదైన నిందితుడు బండి భగీరథ్. రేపిస్టుకు సిట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ చట్టాలపై ఏమాత్రం గౌరవం లేనట్లుగా బండి సంజయ్ ప్రవర్తించాడు.
పోలీసుల నోటీసులకు స్పందించకపోగా తనయుడి ఆచూకీని గోప్యంగా పెట్టి పోలీసు యంత్రాంగాన్ని గందరగోళానికి గురి చేశాడు. అది కేంద్ర హోంశాఖకు సహాయ మంత్రిగా ఉండి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఆయన ఉల్లంఘనలకు పాల్పడి చట్టాలను ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారం రూల్స్ రెగ్యులేషన్స్ మార్చుకుని హనీ ట్రాప్ కేసు ఒక మైనర్ బాలిక మీద నమోదు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బండి సంజయ్ కుమారుని రక్షించడానికి పూనుకున్న పోలీసు వ్యవస్థ, ఈ రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీనికి జవాబుదారీ వహించాల. మైనర్ బాలిక మీద బ్లేమ్ గేమ్ ఆడుతూ ఆ కుటుంబానికి రక్షణ లేకుండా చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక సామాన్యులకి న్యాయం ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇవాళ ఒక మైనర్ బాలికకి పోక్సో చట్టం ఎట్లా అమలు చేయాలో పోలీసులకు తెలియదా? పోక్సో చట్టం కింద నేరస్తుల్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించాలని తెలియదా? అసలు ఈ పోలీసు శాఖ 10వ తారీఖు మీటింగ్ లో కనపడిన వ్యక్తిని అరెస్ట్ చేతగాక కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. నోటీస్ ఇచ్చాము, సిట్ నేసాము అని మాట్లాడాను. సిగ్గుచేటు. ఇంకా బండి సంజయ్ ఏమంటాడు? చట్టాన్ని గౌరవిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. కానీ తన కుమారుడిని విచారణకు అప్పగించడంపై మాత్రం పల్లెత్తు మాట అనలేదు. అటో మరోవైపు పోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుణ్ణి అరెస్టు చేయాల్సిన పోలీసులు కూడా ముచ్చట్లతో కాలం గడుపుతున్నారు. కేంద్ర మంత్రి తనయుడి ఆచూకీని కూడా కనుగొనలేకపోతున్నారు. కావాలనే బండి సంజయ్ తనయుణ్ణి కాపాడేలా డైవర్షన్ రాజకీయాలు నడిపిస్తున్నారు. ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయిని నిందితురాలుగా పేర్కొంటూ కరీంనగర్ కమిషనర్ పోలీసులేమో నాన్ బెయిలబుల్ కేసు పెట్టి 10 సంవత్సరాలు జైలుకు పోయే కేసు పెట్టింది. ఏ తల్లి అయితే నా బిడ్డకు అత్యాచారం జరిగింది, మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి అని చెప్పి ఏ తల్లి అయితే మరి కంప్లైంట్ ఇస్తే ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేవలం 3 సంవత్సరాల శిక్ష పడే కేసు. బండి సాయి భగీరథ్ అనే తోడు పోలీస్ స్టేషన్ కు రాగానే బెయిల్ ఇస్తారు, వాడిని పంపించేస్తారు. ఆ విధంగా వానికి బెయిల్ వచ్చినట్టుగా చూసిండ్రు, పంపించేసారు. అందుకే హైదరాబాద్ అంతటా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. బండి సన్ అబ్స్కాండింగ్ అంటూ ప్రచారం మొదలైంది. ఇప్పటికే భగీరథను అరెస్టు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండగా సోషల్ మీడియాలోనూ యాక్టివిస్టులు సీరియస్ గానే ప్రశ్నిస్తున్నారు. తాజాగా భగీరథ్ ఎక్కడా అంటూ వినూత్న రీతిలో పోస్టర్లు వెలిశాయి. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే విచారణ నెమ్మదిగా సాగుతోందని, సాధారణ వ్యక్తి అయితే ఇప్పటికే అరెస్టు చేసేవారు కదా అంటూ ప్రశ్నలతో పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ పోస్టర్లు తెలంగాణ పోలీసుల పనితీరును మరోసారి ప్రశ్నిస్తున్నాయి. మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం, మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. ఏ రోజు ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ ఈరోజు హోంశాఖ సహాయ మంత్రికి కానీ నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతూ చూస్తావు? నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒకవైపు ఏమో బేటీ బచావో, ఇక్కడేమో బేటా భగావో అని అంటున్నారు. బేటాకు బచావో. మీరు బేటీలు సర్వనాశనమైనా పర్లేదు, కాటికి పోయినా పర్లేదు, కానీ ఇక్కడ మాత్రం పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో మీరున్నారు. ఇది చాలా శోచనీయం, దురదృష్టకరం. రేపిస్టును ఇంకా అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దేశ రక్షణకు కీలకమైన కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు పరారీలో ఉండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసును విచారిస్తున్న డీసీపీ రితరాజ్ నిందితుడి కోసం ఇంకా గాలిస్తున్నట్లు తెలిపారు. భగీరథ్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నామని, వాటి ఆధారంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పోక్సో కేసు కింద అమ్మాయి తల్లి కేసు పెడితే వెంటనే 24 గంటల్లో వితిన్ 24 అవర్స్ లో అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాలి. కానీ అది లేకుండా ఇవాళ సిబిఐ నమ్మకంగా వాళ్ళకు విచారణ చేస్తుందా? చేయదు. దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు కాబట్టి దీంట్లో సిట్టేసిండ్రు. అదే మామూలు కుటుంబాలకు సంబంధించినటువంటి పేద పిల్లలు అత్యాచారం చేస్తే అట్లనే దాచుకొని ఉంటే ఊరుకుంటారా వీళ్ళు? వాళ్ళ తల్లిదండ్రులందరినీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొడుకొచ్చిందాక పోలీస్ స్టేషన్ పట్టుకొస్తారు. మరి ఇక్కడ బండి సంజయ్ వాళ్ళని ఎందుకు పట్టుకురాట్లేరు? భగీరథ తల్లిదండ్రులు ఎందుకు పట్టుకురాట్లేరు? ఎక్కడో దాచుకుంటాడా? 2 అవర్స్ లో పోలీసు వాళ్ళు పట్టుకోవచ్చు. పోలీస్ యంత్రాంగం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. ఇది తగదు.
అమ్మాయికి న్యాయం జరిగే వరకు, అరెస్ట్ చేసే వరకు మా పోరాటం కొనసాగుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, సిట్ అనేది మీరు క్యాన్సిల్ చేసుకోండి. ఇది కాలయాపన తప్ప అమ్మాయికి న్యాయం చేసేటటువంటిది కాదు ఇది. అందుకే పోక్సో చట్టం అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని ఇవాళ దాన్ని నీరుగార్చడం కోసమే ఈ సిట్యుయేషన్ తప్ప మరొకటి కాదు. కొడుకు బాగోతమంతా బండి సంజయ్ ముందే పసిగట్టారు. అందుకే బహిరంగ బెదిరింపులకు దిగారన్న టాక్ వినిపిస్తోంది. బాధిత కుటుంబంపై అక్రమ కేసులని బనాయించి వారిని బెదిరించి దారికి తెచ్చుకోవడానికి కేంద్ర మంత్రి పదవిని బండి వాడుకున్నారు. ఇంతకుముందు నమోదైన ఎఫ్ఐఆర్లో ఈ సంచలన విషయాలే వెలుగు చూశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి జరిగిందంతా ముందే తెలుసు. తన కుమారుడి దుశ్చర్యలు, వెకిలి చేష్టల గురించి ముందే సమాచారం ఉంది. ఎఫ్ఐఆర్ లోని విషయాలను బట్టి ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే పాపం అమాయకుడని చెప్పుకుంటున్న తన 25 ఏళ్ల కుమారుడికి కూడా తాను చేసిన పని తప్పని పూర్తిగా తెలుసు. బాధిత కుటుంబాన్ని బెదిరించి రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెడతామని బండి భగీరథ్ హెచ్చరించినట్టు సమాచారం. మరి తెలివైన పోలీస్ ఆఫీసర్లు అయితే ఏం చేస్తారు? వెంటనే వాడిని లుక్అవుట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్లకు, అన్ని నౌకాశ్రయాలకు ఒక నోటీస్ పంపించి, ఇంత దుర్మార్గుడు వీడు, సాయింధవుడు వీడు, కీచకుడు వీడుంటే అమ్మాయిల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి, వాళ్ళకి రక్షణ ఉండదు, అందుకొరకు వీడు ఎక్కడ దొరికినా పట్టుకోండి అని చెప్పి ఇవ్వాల్సిన నోటీస్ ఇవ్వలేదు. ఎవరి చెవులను పూలు పెడుతున్నారు? పక్కా ఇది రేవంత్ రెడ్డి గారు డీజీపీకి చెప్పిండు, బండి సంజయ్ కొడుకుని ఎట్లనే కాపాడాలి అంటే ఏం చేయాలని అదంతా చేయండి అన్నాడు. అంటేనే 2 కమిషనర్లకు ఇన్స్ట్రక్షన్స్ పోయినట్టున్నాయి. వెంటనే వీళ్ళు జీడీ ఆపి ఈ గేమ్ ఆడిండ్రు. అక్కడనేమో నాన్ బెయిలబుల్, ఇక్కడనేమో బెయిలబుల్ కేసు పెట్టిండ్రు. మొత్తం ఎఫ్ఐఆర్ అత్యంత సంచలనాత్మకంగా ఉంది. మైనర్ బాధితురాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన ఊహించలేనిది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనలాంటి అమాయక బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారని ప్రకటన చేయడం సిగ్గుచేటు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మైనర్ బాధితురాలు కూడా బీసీ వర్గానికి చెందినవారే. బాధితురాలి కుటుంబాన్ని కలిసిన సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆమెను దూషించి అవమానించినట్లు తెలుస్తోంది. జరిగిందంతా ఆమె తప్పేనని, తన కుమారుడి తప్పు కాదని బెదిరించారు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా మనస్తాపానికి గురైంది. బండి సంజయ్ నిజంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే తన కుమారుడిని మందలించి నిష్పక్షపాత విచారణ జరగాలని కోరేవారు. కానీ ఇలా కొడుకును వెనకేసుకొని వచ్చేవాడు కాదు. బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరు అంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాళ్ళని అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. చట్టం అనేది ఉన్నోడికి చుట్టము, లేనోడికి పరాయిదా. అధికారం చేతిలో ఉంటే పోస్కో చట్టంలో నిందితుడిగా ఉన్నటువంటి అతన్ని కూడా కాపాడొచ్చు. బలిసినోనికి పనిచేసినట్టు బక్కోడికి ప్రభుత్వాలు పనిచేయవు అన్న చందంగా ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైతే ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప దేశవ్యాప్తంగా సైద్ధాంతికంగా బీజేపీకి బద్ధ శత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఆర్ఎస్ బ్రదర్స్. వాళ్ళ అంతరాత్మ ప్రబోధన ఒకలానే ఉంటుంది.
హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లవిచర్ల విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, గురుకులాల విషయంలో, రైతుల విషయంలో ఒకలానే ఉంటుంది. సహజంగా సమానంగా పనిచేస్తాయి అంతరాత్మలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా, ఎందుకంటే ఇది మరీ వ్యక్తిగతమైనటువంటి విషయం కాబట్టి ఇంకా బాగా కలిసి పనిచేస్తాను. ఆధారాలన్నీ బాధితురాలి కుటుంబం తెలంగాణ పోలీసులకు అందజేసింది. ఫోక్సో నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడు బండి భగీరథ్ ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా అయిన రేవంత్ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నాడు. యూపీలోని ఉన్నావ్ ఘటనలో చేసినట్లుగా బాధితురాలికి న్యాయం జరిగేందుకు రాహుల్, ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చి పేట్ బషీరాబాద్ వరకు ర్యాలీ నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బాధితురాలి పక్షాన పోరాడాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఒక చట్టమా, మామూలు పౌరునికి ఒక చట్టం అనేది ఇలా ప్రభుత్వాలపైన ప్రజలకు ఒక విశ్వాసం సన్నగిల్లింది. ఇలా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆయననే, హోంమంత్రి ఆయన, ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఎవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందిస్తలేరు. ఒక మైనరు బాలిక పైన ఈ రకంగా జరిగితే నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద గొప్ప గప్పలు కొడతాడు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ చోటే బాయ్ మిల్కే ఇలా మీరు కలిసింది, మీరు పెవికాల ఒప్పందం అని చెప్పి మీకు మీరే రుజువు చేసుకున్నారా ఈ విషయంలో? ఇలా హైదరాబాద్ సిటీలో పరారిలో ఉన్నాడని చెప్పి వాల్ పోస్టర్లు పట్టణం అంతా కూడా వెలిసినాయి. పోక్సో కేసు అంటే నాన్ బెయిలబుల్, అది ఇంతవరకు ఎందుకు తాత్సరం చేస్తున్నారు? నిన్నటికి నిన్న మినిస్టర్ పోలీసులు అంటారు మాకు ఆయన దొరకలేదంట. మొన్న ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ భార్యని హత్య చేసి బంగారం తీసుకెళ్లిపోతే 12 పోలీస్ టీంలు మన నేషనల్ బారికేడ్స్ దాటి నేపాల్ వెళ్లి పట్టుకున్నారు. ఇక్కడున్న బండి భగీరథని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? బండి భగీరథ తన స్నేహితులకి వాట్సాప్ మెసేజ్ హైదరాబాద్ ఉండే చేశారని కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత భయంకరంగా రాజీపడి బీజేపీ వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు? బీజేపీ పాలిత ప్రాంతాల్లో 45,000 మంది మహిళలు ఈ 10 సంవత్సరాల అత్యాచారాలకు గురయ్యారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళు బేటీ బచావో లేదు, పడావులు లేదు, వాళ్ళకి మహిళల మీద గౌరవమే లేదు. కేంద్ర మంత్రి హోదాలో విచారణను ప్రభావితం చేస్తే అది అధికార దుర్వినియోగం కిందకే వస్తోంది. బెదిరింపులు నిజమైతే అది క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతోంది. చట్టం అందరికీ సమానమే. మంత్రి కొడుకు అయినా తప్పించుకోవడానికి వీల్లేదు. అదేగాక కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ ఎవరిని బెదిరించడం సరికాదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ పోక్సో కేసుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది పారదర్శకతను ప్రశ్నించేలా చేస్తోంది. గతంలో కూడా బండి సంజయ్ లాగే ఇతర కేంద్ర మంత్రులు కూడా కుటుంబ వ్యవహారాలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏ స్థాయిలో ఉన్న మంత్రులైనా సరే పోలీసుల విచారణలో జోక్యం ఉండొద్దు. రాష్ట్ర పోలీసులను, సిట్ అధికారులను స్వేచ్ఛగా విచారణ చేయనివ్వాలి. మంత్రుల కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కుటుంబ సభ్యుల వ్యవహారాలు బాధ్యతలో భాగమే. గంభీర ఆరోపణలు వచ్చినప్పుడు నైతిక బాధ్యత తీసుకోవడం సంప్రదాయం. అధికార దుర్వినియోగం ఆరోపణలు వస్తే వాటిని స్వతంత్రంగా విచారించాలి. కానీ బండి సంజయ్ తన కొడుకు వ్యవహారంలో అలా చేయడం లేదు. నా కొడుకు తప్పు చేయలేదు అని, తప్పు చేయనప్పుడు ఇమ్మీడియట్గా కేసు పెట్టారు. మీరు వీళ్ళు షేక్ బషీర్పేటలో కేసు పెట్టడానికి వస్తే వాళ్ళని అక్కడ ఆపి మీరు కరీంనగర్లో కేసు పెట్టుకున్నారు, మీ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు, అంత మటుకు మీరు జరుపుకోండి, దాని బాధ లేదు. కానీ ఆ అమ్మాయికి మీ అబ్బాయికి సంబంధం లేదనేది ఎక్కడన్నా ప్రూవ్ చేయగలరా? వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవట్లేదని, వాళ్ళు కలిసి ప్రయాణం చేసిరనేది అబద్ధమా? ఆ అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఉన్న మా పార్టీ అమ్మాయి తరఫున కొట్లాడుతుంది. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, దాన్ని న్యాయం చేయండి అని కొట్లాడుతుంది. దాని మీద ప్రెస్ స్టేషన్ పీక్కెళ్ళి నన్ను కెలికిండ్రు, మా ఇంట్లో నిప్పు పెట్టిండ్రు, ఎవడెవడు పెట్టిండో వీడంత చూస్తా అంటే ఎవడంత చూస్తారు? అమ్మాయికి న్యాయం చేసి అమ్మాయికి నిజంగా జరిగిందా తప్పని అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎక్కడ తప్పులు జరిగినాయో రెక్టిఫై చేసుకోవాల్సింది వదిలేసి మిగతా వాళ్ళ మీద వేసేసి మా పార్టీ మీద నిందలేసడం కరెక్ట్ కాదు. సంజయ్ గారు కూడా నిన్న బహిరంగంగా వారు మాట్లాడుతూ ఎవరైతే నా కొడుకు మీద ఆరోపణ చేసినారో, ఎవరైతే మా మీద ఈ విధంగా ఏది మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరి మీద నేను చూసుకుంటా, వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారు అంత చూస్తా అని మాట్లాడుతున్నారు. సో ఈ విషయాన్ని కూడా డీజీపీ గారికి చెప్పినాం. అంటే ఆయన పార్టీ శ్రేణుల్ని, పార్టీ కార్యకర్తల్ని ప్రొవోక్ చేస్తూ ఉన్నారు. ప్రొవోక్ చేసి మళ్ళీ ఒక రౌడీయిజాన్ని, మళ్ళీ ఒక
తప్పిదాన్ని చేసే ప్రయత్నం బండి సంజయ్ గారు చేస్తా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీకే బాధ్యత ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల పట్ల శ్రద్ధ ఉంది, బీఆర్ఎస్ పార్టీకే ప్రజల్ని రక్షించుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలని శ్రద్ధ ఉంది. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి, నేరస్తులు కాబట్టి, ద్రోహులు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ కేసు నీరగార్చాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి, బీజేపీ నాయకులకు వంతపడాలనే ప్రయత్నం చేసినారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడరు. సీతక్క ఈరోజు మరి ఎందుకు మాట్లాడతలేవు, నీ నోరు ఎందుకు మూగపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే మీరు పట్టించుకోరా, మీరు మాట్లాడరా? కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కదా కేంద్రానికి. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశ ప్రజల్ని రక్షిస్తానని మీరు ప్రతిజ్ఞ చేస్తారు కదా, ప్రమాణం చేస్తారు కదా. మరి మీ ఇంట్లోనే ఈ రకంగా జరిగితే ఎందుకు పట్టించుకుంటలేరు? నేను ఈ సందర్భంగా మోడీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాను. మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి కొడుకే ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి ఓడిగట్టినటువంటి వ్యక్తిని ఎట్లా మంత్రివర్గంలో ఉంచుకుంటారు? మీరు తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ కూడా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే నేను అంటున్నాను పోలీసులకి, బండి సంజయ్ కూడా నేరస్తుని కొడుకు నేరం చేసిండు అనేది ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి బండి సంజయ్ కొడుకుకు నేరం చేసినప్పుడు ఆ నేరస్తుని కాపాడడం కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కేసును పక్కదారి పట్టియడానికి ఏదైతే చేస్తున్నాడో, కాబట్టి మొట్టమొదటి ముద్దాయి బండి సంజయ్ అవుతాడు. కాబట్టి తక్షణమే బండి సంజయ్ రాజీనామా చేసి పోలీసులు ఆయనను కూడా కస్టడీలోకి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సాల్కు ఇలాంటి సెగే తగిలింది. 2013లో ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లా రైల్వే బోర్డు అపాయింట్మెంట్ కు లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కుటుంబ సంబంధిత కుంభకోణం దెబ్బకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పవన్ కుమార్ బన్సాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. న్యాయమంత్రిగా మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో పనిచేసిన అశ్విని కుమార్ బొగ్గు కుంభకోణం మెడకు చుట్టుకోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇందులో తన పాత్ర ఏమీ లేకున్నా కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదుర్కోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అశ్విని కుమార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఐరాక్ ఆయిల్ ఫర్ ఫుడ్ స్కాండల్లో తన కుటుంబం ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పుమన్నాయి. కొన్నాళ్లకు అది నిజమని తేలింది. దీంతో నట్వర్ సింగ్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అదే మన్మోహన్ క్యాబినెట్ లో టెలికాం మంత్రిగా కొనసాగిన దయానిధి మారన్ కూడా అంతే. తన కుటుంబానికి చెందిన సన్ టీవీ సంబంధిత 2G స్కాండల్ ఆరోపణలతో రాజీనామా చేశారు. కుటుంబ సభ్యులు లంచం, అవకతవకలు, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు మంత్రులు నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేసే సంస్కృతి ఉంది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అలాగే ఎందరో ఉద్దండులైన కేంద్ర మంత్రులు నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు కూడా. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో కేసు నమోదు కావడంతో తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్, సిపిఐ వంటి పార్టీలు రాజీనామా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికీ రాజీనామా చేయలేదు. ఆయన దీన్ని రాజకీయ కుట్ర అంటూ తప్పించుకుంటున్నారు. బండి సంజయ్, రేవంత్ చీకటి స్నేహం వల్లే అమాయక బాధిత మైనర్ బాలిక కుటుంబం బలవుతోంది. సనాతన ధర్మం అంటూ బండి సంజయ్ ప్రచారం చేస్తుంటే అతని కుమారుడు హిందూ మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేస్తున్నాడు. అసలు ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. పోలీసుల బాధ్యతారాహిత్యం కళ్లకు కడుతోంది. నేరం చేసిన వ్యక్తి తండ్రి అయిన బండి సంజయ్కి నోటీసులు ఇవ్వకుండా మేనమామకు ఇవ్వడం ఏంటో అర్థం కాని విషయం. అంతు చూస్తా అంటూ వేలాది మంది సమక్షంలో బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడుతున్నా సుమోటోగా కేసు ఎందుకు పెట్టడం లేదు? ఈ విషయాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే బండి భగీరథ్ దాష్టికానికి బలైన బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరిగినట్టు.
తలకెక్కిన అధికార అహంకారం నేలకు తాకినట్టు అవుతోంది. ఇది వాల్టి ట్రెండింగ్ నౌ. నమస్తే.